ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుని మాట, దేవుని ఆశీర్వాదం చాలా చాలా శక్తివంతం. మిమ్మల్ని చూసి ఒక మాట ఆశీర్వాదపు వచనాలు పలికితే అది ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది. ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు వచ్చినా అది ఏది లెక్క చేయదు. అవన్నిటిని దాటుకొని దేవుని యొక్క ప్రవచన మాటలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. దేవుడు బిడ్డారా, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో ఏ వాగ్దానం అయితే రాయబడి ఉందో ఆ వాగ్దానం అన్ని నెరవేర్చబడబోతున్నాయి. మనం చేయాల్సినంత ఏంటంటే దేవునికి లోబడటం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు అందరూ బాగున్నారా? దేవుడి యొక్క సన్నిధి మీతో కూడా ఉండటం వలన మీరు ఎప్పటికైనా విశేషమైన వారుగా, దేవుని కృపయందు ఆనందించేవారుగా దేవుడు చేస్తాడు. దేవుడు ఒకటి తర్వాత ఒకటి చాలా గొప్ప కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. దానికోసం మీరు సిద్ధపడండి. నిజంగా చెప్తున్నాను, దేవుని యొక్క మహిమ మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు ఘనపరచబోతున్నాడు. ఈరోజు మీకు దేవుడిచ్చిన వాగ్దానం యోవాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. దేవుని బిడ్డలారా, కొన్ని రోజులుగా మనము ఆదికాండ 1వ అధ్యాయం గురించి ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత శక్తివంతమైనదో, దేవుని మాట ఎంత శక్తివంతమైనదో 1వ అధ్యాయం నుండి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆదికాండ 1వ అధ్యాయం 26-28లో దేవుడు నరుని తయారు చేసి అతనికి జీవవాయువును ఆయన నాసికంద్రములో తన ప్రాణాన్ని విడువగా మనిషి జీవాత్మ అయిపోయాడు. తర్వాత 28వ వచనంలో ఏమని ఉందంటే దేవుడు ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? పలిగి పెరిగి విస్తరించాలని ఆశీర్వదించాడు. ఆదికాండ 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్నాం. విస్తరించాలని ఆశీర్వదించాడు. మరి మనిషి విస్తరించాడా? ఖచ్చితంగా విస్తరించాడు. 6000 సంవత్సరాలైంది. ఇప్పుడు దగ్గర ఒక్క ఆదాముతో, ఒక్క హవ్వతో ప్రారంభించబడిన ఈ విస్తరణ అనేది ఇప్పుడు 800 మంది కోట్లకు పైపడిగా ఉన్నారు. ఈ 6000 సంవత్సరాల్లో ఎన్నో వేల మంది, ఎన్నో కోట్ల మంది తుఫాన్ అంటూ, లేకపోతే భూకంపాలు అంటూ, ప్రకృతి వైబల్యం అంటూ, ఇతర రకరకాల శోధనలో మరి ఎంతో మంది నశించిపోయిన విస్తరణ మాత్రం, ప్రజా సంఖ్య మాత్రం తరగట్లేదు. ఇంకా విస్తరించుకుంటూనే వస్తుంది. కారణం ఏంటంటే ఈ 6000 సంవత్సరంలో ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు, నేచురల్గా ఎంతమంది డెత్ అయ్యారు, ఎంతమంది ప్రకృతి వైబల్యం వలన కొట్టుకుని పోయారు, మరి ఇంకా 800 కోట్ల పైపడిగా ఉండటం ఏంటండి అని మీరు అడగవచ్చు. దేవుడు బిడ్డలారా, దీనికి కారణం ఏంటంటే దేవుడు పలికిన మాట. మీరు బహుగా విస్తరించాలని చెప్పిన మాట ఏదైతే ఉందో, మీరు మల్టిప్లై అవ్వాలని ఏదైతే దేవుడు చెప్పిన మాట ఉందో, ఆ మాట ఈనాటి వరకు శక్తివంతంగా పనిచేస్తుందని మనం చెప్పుకోవాలి. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుని మాట, దేవుని ఆశీర్వాదం చాలా చాలా శక్తివంతమైనది. మిమ్మల్ని చూసి ఒక మాట ఆశీర్వాదపు వచనాలు పలికితే అది ఖచ్చితంగా నెరవేరే తీరుతాయి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు వచ్చినా అది ఏది లెక్క చేయదు. అవన్నిటిని దాటుకొని దేవుని యొక్క ప్రవచన మాటలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. దేవుడి బిడ్డలారా, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో ఏ వాగ్దానం అయితే రాయబడి ఉందో ఆ వాగ్దానం అన్నీ నెరవేర్చబడబోతున్నాయి. మనం చేయాల్సినంత ఏంటంటే దేవునికి లోపడటం, అన్ని విషయంలో లోపడటం. సో
దేవుడు పలికాడంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతాయి. దాన్ని ఆపట ఎవరి తరం కాదు. భూమియే తల క్రింద అయినా దేవుడు పలికిన మాట మాత్రం ఖచ్చితంగా నెరవేరే తీరుతాయి. సో ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితం పలికిన ఈ మాట ఇంకా ఇంకా నెరవేర్చబడతా ఉందంటే, ఇంకా మన కళ్ళుకు కట్టినట్టుగా అది కనపడుతుందంటే, క్రియారూపం తలుస్తూ కనపడుతుందంటే దాని ఒక అర్థం ఏంటంటే దేవుడు సజీవుడు, ఆయన మాట శక్తివంతమైనది. మీ గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వదించబడతావు, వర్ధిల్లుతావు, నీకు మంచి భవిష్యత్తు ఉందని ప్రభు చెప్తున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ ప్రియ బిడ్డలందరిని ఆశీర్వదించండి. నీ ఆశీర్వాద శక్తివంతమైనదని, నువ్వు పలికే ప్రతి మాటలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయని ఈరోజు మాట్లాడున్నాను ప్రభా. ఇప్పుడే తాకండి, ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. దైవిక ప్రసన్న చెత్త నింపండి, మహిమ చెత్త నింపండి ప్రభా. దుష్ట శక్తులను యేసు నామములో పారదోలండి ప్రభా. ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. దేవుడు మనం దీవించిన గాక.